దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ యువర్ డాక్టర్. మీకోసం మీ డాక్టర్. ఐఎమ్ డాక్టర్ నిఖిల్ కుమార్ చోకం, కన్సల్టెంట్ న్యూరో సర్జన్, బ్రెయిన్ అండ్ స్పైన్ స్పెషలిస్ట్, గౌతమ్ న్యూరో కేర్, హైదరాబాద్. ఎప్పటిలాగే ఈ వారం మన గెస్ట్ డాక్టర్ రమణ. హీఈస్ ఏ సైకియాట్రిస్ట్. మనం ఈరోజు మన ఇంటర్వ్యూలో సైకియాట్రీలో చూసే మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజీజెస్, డ్రగ్స్ రిలేటెడ్ కానీ, అడిక్షన్ ఎందుకు అవుతారు, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్స్ లాంటి, సైజోఫ్రీనియా లాంటి చాలా డిఫరెంట్ డిజీజ్ రిలేటెడ్ గురించి మాట్లాడుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. డాక్టర్ రమణ, మీ గురించి. Hello everyone, good morning. I'm Dr. Ramana, working as a DMHP psychiatrist at Kamareddy and also maintaining private hospital at Kamareddy named as GVR Hospital. డాక్టర్ రమణ, లైక్ అంటే మీ ప్రొఫెషన్లోనే ఇప్పుడు మీరు సైకియాట్రిస్ట్, ఇంకో సైకాలజిస్ట్ అని ఉంటారు. అంటే ఈ సైకియాట్రిస్ట్కి సైకాలజిస్ట్కి లైక్ డిఫరెన్స్ ఏంటి? అంటే వాళ్ళు ఎప్పుడు ట్రీట్మెంట్లోకి వాళ్ళు ఏం ట్రీట్మెంట్ ఇస్తారు, మీరేం ట్రీట్మెంట్ ఇస్తారు? సార్, సైకియాట్రిస్ట్ అంటే బేసిక్ డాక్టర్ సార్. ఓకే. MBBS తర్వాత MD స్పెషలిస్ట్ అన్నట్టు. స్పెషలిస్ట్ అన్నట్టు మనం ఒక పీజీ చేస్తేనే సైకియాట్రిస్ట్ అవ్వగలుగుతారు. సైకియాట్రిస్ట్ ఏం చేస్తారంటే పేషెంట్కి ట్రీట్మెంట్ ఇస్తారు. ఓకే. అదే సైకాలజిస్ట్ అనుకోండి, సైకాలజిస్ట్ అంటే ఒక డిగ్రీ. వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని టెక్నిక్స్, కొన్ని కౌన్సిలింగ్ టెక్నిక్స్ సాధారణ జనాల కంటే వాళ్ళు పూర్తిగా అవేర్నెస్ తోటి ఒక కోర్స్ అనేది, సైకాలజీ కోర్స్ అనేది తీసుకుంటారు. కాబట్టి వాళ్ళకి పర్సన్ తోటి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు, లేదంటే ఒక డిసీజ్ వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలి, ఎలా ఆలోచనలతో అంటే ఆలోచనల పట్ల నుంచి వాళ్ళని బయటకు తీసుకురావాలి అనేటి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ అన్ని నేర్చుకున్న వాళ్ళే సైకాలజిస్టులు. ఇప్పుడు ఈ సైకియాట్రిస్ట్ అనే వాళ్ళు ఎక్కువ టైం ఇవ్వలేరు. డెఫినెట్గా ట్రీట్మెంట్ మనం ఏంది మెడికేషన్స్ అనేది రాస్తాం, వాళ్ళు ఫాలోఅప్లో ఉంటున్నారా లేదా, ఆ ట్రీట్మెంట్కి రెస్పాన్స్ వస్తుందా లేదా అన్నది చెక్ చేసుకుంటాం. కానీ ఎప్పుడైతే కౌన్సిలింగ్ పార్ట్ ఉంటుందో ప్రతి పేషెంట్కి ఒక గంట సేపు మాట్లాడాల్సి ఉంటుంది. ఒక పేషెంట్కి ఫర్ ఎగ్జాంపుల్ సిచ్యువేషన్ బట్టి అప్పుడు ఈ డాక్టర్ సైకియాట్రిస్ట్ అనే పర్సన్ ఇంత టైం ఇవ్వలేరు. కాబట్టి డెఫినెట్గా సైకాలజిస్ట్ వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి. హెల్ప్ తీసుకుంటే వాళ్ళు ఎక్కువ టైం పేషెంట్కి ఇవ్వగలుగుతారు. వాళ్ళు మంచి కౌన్సిలింగ్ టెక్నిక్స్ అనేటివి నేర్పించగలుగుతారు. ఆ విషయాల నుంచి, ఆ డిసీజెస్ నుంచి వాళ్ళని బయటకు తీయగలుగుతారు. సో సైకాలజిస్ట్ పాత్ర కూడా చాలా ఇంపార్టెంటే. కానీ ట్రీట్మెంట్ ఏం మెడికేషన్ ఇవ్వడానికి వాళ్ళు సూటబుల్ కారు, అర్హత లేదు వాళ్ళకి. డెఫినెట్గా ఒక డాక్టర్కి ఉన్న అర్హత డెఫినెట్గా నాన్ డాక్టర్కి ఉండదు. కాబట్టి ఇది కూడా అంతే. ఓకే. సో డాక్టర్ రమణ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మన వ్యూయర్ కోసం. అంటే ఫైనల్గా ఇప్పుడున్న యూత్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇప్పుడున్న యూత్కి ఎటువంటి సందేశం అంటే, మనము ఏదైతే మన గోల్స్ని మనం అనుకుంటున్నామో దాని పట్ల శ్రద్ధగా ఉండాలంటే మనకి చాలా డీవియేషన్స్ వస్తూ ఉంటాయి అన్నట్టు. డీవియేషన్స్ ఏ రకంగా ఉంటాయి? ఒక వాళ్ళకి ఆల్కహాల్ డీవియేషన్స్ ఉంటాయి, సిగరెట్ ఉంటుంది, లేదంటే ఫోన్, ఇప్పటివరకు చెప్పినట్టు ఫోన్ డీవియేషన్ ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే మన గోల్స్ని మనం రీచ్ అవ్వకుండా ఎక్సెసివ్ టైంని కిల్ చేస్తూ ఉంటుంది. సో మనకు ఆ మోటివేషన్ కోల్పోతూ ఉంటాం అన్నట్టు. మనం ఎప్పుడైతే ఈ టీనేజ్లో లవ్ అనే డీవియేషను, లేదంటే ఫోను, లేదంటే ఇంకా అదర్ అడిక్టివ్ సబ్స్టాన్సెస్ పట్ల దూరంగా ఉండగలిగి మన ఫ్యూచర్ని మనం చూసుకుంటామో, ఇంకా ఎటువంటి గ్యాంబ్లింగ్ డిజార్డర్స్, అదర్ గేమింగ్ డిజార్డర్స్లోకి వెళ్ళకుండా, మనల్ని మనం డీవియేట్ అవ్వకుండా మన గోల్ పట్ల ఒక ఫోకస్డ్ ఉంటామో, అప్పుడే మనం లైఫ్లో సక్సెస్ అవుతాం, మనం అనుకున్నది అచీవ్ చేయగలుగుతాం. ఇలా డీవియేషన్స్ని మనం ఒక కాన్షియస్గా ఉంటూ దూరం చేస్తూ ఉండి మన గోల్ పట్ల మనం ఎప్పుడైతే డిసిప్లిన్ తోటి ఉంటామో డెఫినెట్గా ప్రతి వ్యక్తి సక్సెస్ అవుతారు సార్. హలో వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. For more updates, please subscribe Dutha Media.